తెలంగాణ పురిటిగడ్డకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం తెలంగాణ ఏకైక సాంస్కృతిక పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ కూడా బతుకమ్మను పూజించి ఆడుకునేటువంటి విధంగా ఒక ఉద్యమ రూపాన్ని ఎంచుకొని మహిళలందరినీ కూడా చైతన్యం చేసి తెలంగాణ సాధనోద్యమంలో కీలక భూమిక మహిళల పాత్రను పోషించేటువంటి విధంగా చేసినటువంటి ఉద్యమ కిరీటం మన బతుకమ్మను ఈ యొక్క ప్రాంతంలో బతికించినటువంటి కల్వకుట్ల కవితక్క గారు ఈ యొక్క ఉద్యమాల పురిటిగడ్డకు వస్తున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కల్లారా చూస్తా ఉన్నాం. కక్ష సాధింపులతోని ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘిస్తూ కేసులను పెడుతూ ఇబ్బందులు చేస్తూ అక్రమ నిర్బంధాలు చేస్తూ మన పార్టీ నాయకులను ఉద్యమకారులను చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితులను కూడా మనము కల్లారా చూస్తున్నటువంటి యొక్క సందర్భంలో మళ్ళీ ఉద్యమమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపటి గద్దె దించడానికి గతంలో ఎన్నో ప్రగతిశీల ఉద్యమాలను అనేక బీసీ ఉద్యమాలకు రూపకల్పన చేసినటువంటి కవితక్క గారు ఈరోజు మన ఉద్యమాల పురిటిగడ్డ నుంచి వెళ్ళి మనకు ఒక దిశానిర్దేశన చేసి రేపటి ప్రజలను మనము చైతన్యం చేసి ఈ మోసం చేసినటువంటి యొక్క ప్రభుత్వానికి రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుండా బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా గ్రామాన గడపన ఈ యొక్క చేసినటువంటి మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వంచినటువంటి నయవంచనను ప్రతి ఒక్కరికి తీసుకువెళ్ళి ఇలా ప్రతి ఒక్కరిలో చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మన నాయకుల పైన జాగృతి కార్యకర్తల పైన ఉన్నదని సందర్భంగా విన్నపం చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ప్రత్యేకంగా ఈశ్వరన్న మరియు కవిత గారు మాట్లాడతారు. మొట్టమొదటిగా ఈశ్వరన్నను అడ్రస్ చేయాలని కోరుతున్నాను.